సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులోని కీలక పరిణామం నెలకొంది. తనపై నమోదైన హత్య కేసు కొట్టివేయాలని ఏపీ హైకోర్టులో సీఐ నాగరాజు క్యాష్ పిటిషన్ వేశారు. సాక్షుల వాగ్మూలం ఆధారంగా అక్రమ అరెస్టు చేశారని సీఐ నాగరాజు ఆరోపించారు. హత్య జరిగిందని ఫోరెన్సిక్ ఆధారాలు కూడా లేవని అన్నారు. సీఐ నాగరాజు పిటిషన్ విచారణకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇవాళ సీఐ నాగరాజు పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపే ఛాన్స్ ఉంది. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులోని కీలక పరిణామం చోటు చేసుకుంది. తనపై నమోదైన హత్య కేసు కొట్టివేయాలని ఏపీ హైకోర్టులో సీఐ నాగరాజు క్యాష్ పిటిషన్ వేశారు. సాక్షుల వాగ్మూలం ఆధారంగా అక్రమ అరెస్టు చేశారని సీఐ నాగరాజు ఆరోపించారు. హత్య జరిగిందని ఫోరెన్సిక్ ఆధారాలు కూడా లేవని అన్నారు. సీఐ నాగరాజు పిటిషన్ విచారణకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇవాళ సీఐ నాగరాజు పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపే ఛాన్స్ ఉంది. మరి ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ భవాని. సాయి కృష్ణ మిస్టరీ కేసుకు సంబంధించి 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకవైపు నుంచి చూస్తే కనుక సిఐ నాగరాజుని పోలీస్ కస్టడీ ఏదైతే సిట్ దర్యాప్తు చేస్తుందో సిట్ పోలీస్ కస్టడీకి కోరిన నేపథ్యంలో కూడా పోలీస్ కస్టడీకి ఇవ్వడానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యం ఉంది. మరో పక్కన నుంచి చూస్తే కనుక సిఐ నాగరాజు తనను అక్రమ అరెస్ట్ చేశారంటూ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో పిటిషన్ ని ఇప్పుడు హైకోర్టు విచారణకు స్వీకరించడంతో పాటు 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని కూడా చెప్పొచ్చు. అయితే ఇందులో ప్రధానంగా చూస్తే మొదటి నుంచి కూడా సిఐ నాగరాజుని కస్టోడియల్ విచారణకి సిట్ అధికారులు అడుగుతున్న పరిస్థితి ఉంది. అయితే సిఐ నాగరాజుని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో రిమాండ్ పంపించక ముందు కొద్ది గంటలు విచారించినటువంటి పరిస్థితి ఉంది. అయితే విచారణలో సిఐ నాగరాజు నోరు మెదపలేదని చెప్పని సిట్ కి సహకరించలేదంటూ కూడా అతని దగ్గర నుంచి ఎటువంటి సమాచారం రాబట్టలేకపోయాము కాబట్టి మరొకసారి కొంతకాలం ఆయన్ని ఒక 10 రోజులు సిఐ నాగరాజుని కస్టడీ విచారణకు ఇవ్వాలంటూ కూడా పోలీస్ విచారణకు ఇవ్వాలంటూ కూడా కోర్టులో పిటిషన్ ఇస్తున్న పరిస్థితి. అయితే హైకోర్టు కొన్ని షరతులతో కూడినటువంటి విచారణకు అనుమతి ఇచ్చింది. అయితే దానికి సంబంధించి సిట్ ఇప్పటికే అలాంటి విచారణ గోప్యంగా జరుగుతున్నటువంటి కేసులో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసులో ఈ టైపు విచారణ కుదరదంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించిన పరిస్థితి ఉంది. అయితే సుప్రీంకోర్టు కూడా దీని మీద కొన్ని షరతులు విధిస్తూ కూడా నాగరాజును విచారించవచ్చు అంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు నుంచి కస్టడీ తీసుకుని విచారిస్తున్నారనే నేపథ్యంలో మరొక కీలక పరిణామం ఈ కేసులో చోటు చేసుకుంది. సిఐ నాగరాజు తనని అనవసరమైనటువంటి కేసులో ఇరికిస్తున్నారని కేసులో ఇరికించి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పని ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రాథమికంగా ఎటువంటి ఆధారాలు లేవని హత్య జరిగినట్టు నిరూపితం కానీ అదేవిధంగా సిఐ నాగరాజు తనని కస్టడీలు టార్చర్ చేయటమో లేదంటే లాకప్ చేయడం లాంటి వాటికి ఆధారాలు లేవు. పోలీసులు అనవసరంగా ఈ కేసులో తనను ఇరికిస్తున్నారంటూ కూడా హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి. అయితే సిఐ నాగరాజు గతంలో కూడా విజయవాడ కోర్టుకు ఇచ్చినటువంటి ఏదైతే వీడియో వాంగ్మూలం ఉందో వాంగ్మూలంలో కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తను ఈ కేసులో అనవసరంగా ఇరికిస్తున్నారనే నేపథ్యం ఒకటి. అంతేకాకుండా తనకు ప్రాణహాని ఉందనేటువంటి అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే సిఐ నాగరాజు విచారణ అంతా కూడా వీడియో ఆడియో రికార్డింగ్ తో పాటు తన అడ్వకేట్ సమక్షంలో జరగాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. సిఐ నాగరాజు మరొకసారి ఈ రోజు వేసినటువంటి హైకోర్టులో విచారణగా పిటిషన్ ఏదైతే ఉందో స్వీకరించడం సిఐ నాగరాజు హైకోర్టులో ఇచ్చిన పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. విచారణలో సిఐ నాగరాజు అడుగుతున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో దాని క్వాష్ పిటిషన్ సంబంధించి ఈ కేసులో అనవసరంగా ఇరికిస్తున్నారు. తన మీద ఉన్నటువంటి ఏదైతే ఛార్జెస్ నమోదు చేశారో ఆ ఛార్జెస్ అన్ని కూడా డిస్మిస్ చేయాలంటూ కూడా క్వాష్ పిటిషన్ ఇటువంటి పరిస్థితి. అయితే సిఐ నాగరాజు వాదన హైకోర్టు యాక్సెప్ట్ చేస్తుందా అంటే క్వాష్ కి అవకాశం ఉందా లేదు అంటే కనుక సిఐ నాగరాజు విచారణ తర్వాత ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించడం పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు హైకోర్టు సిఐ నాగరాజు కేసులో స్పందిస్తేనే ఆ నాగరాజుని కస్టడీలకి తీసుకునే అవకాశానికి బ్రేక్ పడుతుంది. లేదు అంటే కనుక సిఐ నాగరాజు కంపల్సరీ కూడా ఒకేలా ఈ రోజు దీని మీద ఎటువంటి జడ్జి హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మీద సిఐ నాగరాజు కస్టడీకి సంబంధించిన విచారణకి అవకాశం ఉంటుంది. లేదు అంటే కనుక సిఐ నాగరాజు విచారణ మరికొంత జాప్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదు పక్షంలో సిఐ నాగరాజు పిటిషన్ కనుక యాక్సెప్ట్ చేస్తే క్వాష్ కి ఈ కేసులో ఎంతవరకు అవకాశం ఉందనేది హైకోర్టు పరిశీలించే అవకాశం కూడా ఉంది భవాని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.